10 ఏళ్ల పాలకులు నమ్మక ద్రోహులు. మనం అధికారం ఇస్తే నిరుద్యోగులను నట్టేట ఉంచారు. 10 ఏళ్లలో గ్రూప్ 1 నిర్వహించలేని అసమర్థులు. మేము ప్రకటిస్తే కడుపులో విషంతో అడ్డుకునే కుట్ర. 40 ఏళ్లలో పని చేయనిది 19 నెలల్లో పూర్తి చేశాం. గ్రూప్ 1 అధికారులుగా బాధ్యతతో ఉండండి. తెలంగాణ అంటే ఏంటో దేశానికి చూపించండి. తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో కోత అంటున్నారు సీఎం. 562 మందికి నియామక పత్రాల అందజేత. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి. లాభాలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం. పర్యాటక సదస్సులు సీఎం రేవంత్ రెడ్డి. 15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. తుమ్మిడి హట్టుపై వచ్చే నెలలో మహారాష్ట్రకు సీఎం 1-2 రోజుల్లో గ్రూప్ 2 తుది ఫలితాలు కూడా వెళ్ళబోతుంది అనే చర్చ జరుగుతుంది. నా ఒక కాంగ్రెస్లో ఒక బడా లీడర్తో మాట్లాడిన శేఖర్, వాస్తవంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు పర్ఫెక్ట్గా ఉన్నాయన్న, జెన్యున్గా రేవంత్ రెడ్డి పనిచేసుకుంటా పోతా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తాడు, హెడ్ వెయిట్ చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ రెడ్డికి పెద్దగా సహకరించట్లేదు. ఇక రాష్ట్ర మంత్రులు ఈయన పొంగులేటి సీనన్న చేస్తాడు, పొన్నం ప్రభాకర్ చేస్తాడు, బట్టినే చేస్తాడు. ఎవరి పని వాళ్ళే చేసుకోవడం వేరు, యమునా తీరి వేరు. సో ఈ కోణంలో వెళ్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేసిండ్రు, దాంట్లో సఫలీకృతమైనలు. పెద్ద లీడర్లందరినీ పక్కన పెట్టిన పరిస్థితి. జీవన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ లీడర్, వి హనుమంతరావు కావచ్చు, ఇటు ఇప్పుడు కాంగ్రెస్ లో పొట్టు తిడుతున్న జగ్గారెడ్డి కావచ్చు, ఇక బీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్కి వచ్చిన మా కేశవరావు కావచ్చు. ఒక్కడికన్నా వాయిస్ ఉందా శేఖర్? ఒక్కడిదన్నా వాయిస్ ఉందా? వాయిస్ లేదు. అంటే సీనియర్ లీడర్ల వాయిస్ మొత్తం రేవంత్ రెడ్డి కథం పట్టించిందన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మేము సీనియర్ అంటే లాస్ట్కు జానారెడ్డి వాయిస్ కూడా లేదా? జానారెడ్డి వాయిస్ కూడా లేదు. సరే, ఆయన మాట అయితే తింటాడు. ఇట్లా ఉన్నది కథ. ఆపదలో ఆదుకునే మిత్రుల పోలీసులు. ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం. తప్పు చేసిన వారికి శిక్షలు పడితేనే నేరస్తుల్లో భయం. పోలీసులు పక్కగా సాక్ష్యాధారాలు కోర్టుల ముందు ఉంచాలి. సివిల్ పంచాయతీలకు పాల్పడితే చర్యలు తప్పవు. సైబర్ నేరాల కట్టడికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. నక్సల్ జనజీవన స్రవంతిలో కలవాలి. పునరావాసం కల్పిస్తాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డిది ఇంటర్వ్యూ తీసుకున్నారట. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ పోలీసులు సివిల్ పంచాయతీల పాల్పడితే చర్యలు తప్పమంటారు, కానీ అన్ని పోలీస్ స్టేషన్లలో గట్లనే పాడారు. వాళ్ళు మొత్తం సివిల్ పంచాయతీలు తెంపుతారు. పోలీసులు శివధర్ రెడ్డి మంచిగానే ఉన్నారు, డీజీపీ గారు మల్లోరెడ్డిని తెచ్చుకున్నారు, మంచిగానే ఉన్నది. కానీ సివిల్ పంచాయతీలలో పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్క సిఐ ఒక్కొక్క ఎస్ఐ సంపాదన చూస్తే మనమే షాక్ అవుతాం. వాడు ఎవరి కోసం, పేదోడి కోసం ఎవడైనా పనిచేస్తున్నానే, అక్కడ ఇక్కడ 10% పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు పేదోడి కోసం. అదే ఖద్దరు చొక్కాల కోసం, ఖద్దరు బట్టల కోసం ఎట్లా పనిచేస్తున్నారు? జబర్దస్త్గా పనిచేస్తారు. ఇగో మూసి చూడు, కళ్ళు మూసి తెరిచేలోగా గంధంగూడ నుంచి